Come, my dear students, today's topic is complex numbers part 3, exercise 4b, Roman number 2, 6 to 11 problems and MCQs. The problem 6 is if a plus ib into c plus id into e plus if into g plus ih is equal to a plus ib, then show that a square plus b square into c square plus d square into e square plus f square into g square plus h square is equal to a square plus b square. So ఏం చేద్దామంటే ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ జి ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు Z3 అయింది అనుకోండి. బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేస్తే మాడ్యులస్ ఆఫ్ Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ Z3. అంటే దీని ఫార్ములా ఏంది, ఎక్స్పాన్షను modulus of Z1 into modulus of Z2 is equal to modulus of Z3. సో దీని ప్రకారము దీన్ని బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేద్దాం. మాడ్యులస్ అప్లై చేస్తే ఏ ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఇంటూ ఈ ప్లస్ ఐఎఫ్ ఇంటూ జి ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. దీని వల్ల మనం ఏం రాసుకోవచ్చు, మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఇంటూ మాడ్యులస్ ఆఫ్ సి ప్లస్ ఐడి ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఈ ప్లస్ ఐఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ జి ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. అంటే ఏమొస్తుంది, మాడ్యులస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మళ్ళీ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి అన్నీ ఇంటూ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకు ఫైనల్గా ప్రూఫ్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ m బై 1 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఫైండ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ m. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ముందు మనం సాల్వ్ చేయాలి, అంటే లోపల ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ 1 మైనస్ ఐ కాంజుగేట్ ఎంత, 1 ప్లస్ ఐ. 1 ప్లస్ ఐతో మనం మల్టిప్లై చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, 1 ప్లస్ 1 వచ్చేస్తుంది. ఎందుకంటే మైనస్ ఐ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఐ స్క్వేర్ -1 ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎంత వస్తుంది, న్యూమరేటరు 1 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2i బై 2 హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 1 స్క్వేర్ అంటే ఎంత, 1 ఐ స్క్వేర్ -1 ప్లస్ 2i బై 2 ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 1. -1 ప్లస్ 1 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఐ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1. ఐ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఐ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1 అంటే m వాల్యూ ఎంత మనకు ఉంది కదా, ఐ పవర్ 4k ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ k ఈజ్ ఇంటీజర్, వేర్ k ఈజ్ అన్ ఇంటీజర్. అంటే m వాల్యూ మినిమం వాల్యూ ఎంత వస్తుంది, ఇంటిగ్రల్ వాల్యూస్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ వచ్చేసి పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమొస్తుంది, m వాల్యూ 4 వస్తుంది అనమాట. ఐ పవర్ 4 ఎంత, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేరే కదా, ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో m వాల్యూ 4 అనమాట. నెక్స్ట్,
show that the 4 points in the ordered plane represented by the complex numbers 2 plus I, 4 plus 3I, 2 plus 5I, 3I are the vertices of a square. First of all, 2 plus I, 4 plus 3I, 2 plus 5I, 3I. ఈ పాయింట్స్ ఏంది 2, 0, 4, 3, 2, 5, 0, 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్కి మనం ప్రూవ్ చేయాలంటే ఇవి ఏబిసిడి అని అనుకుంటే ఇది పర్పెండిక్యులర్గా ఉండాలి, ప్లస్ ఇది ఏ డిస్టెన్స్ అయితే ఇది A√2 ఉండాలి, ఇది అప్పుడు మనం స్క్వేర్ అని ప్రూవ్ చేయొచ్చు అనమాట. అంటే సపోజ్ వీటిని ABCD అనుకుందాం. AB = BC = 8 ఉండాలి ఫస్ట్ ప్రూఫ్. డిస్టెన్స్ ఈక్వల్ ఉండాలి, సైడ్స్ డిస్టెన్స్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. అంటే AB ఎంత, AB = √4 - 2 హోల్ స్క్వేర్ అంటే 4 - 2 x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా. 4 - 2 అంటే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. BC ఎంత, √4 - 2, 5 - 4 - 2, 5 - 3, 2 2 = 4. AB 2, 0, 4, 3, 2, 5, 3, 4 - 2, 3, 3, 3 = 9, 4 - 2, 2, 5 - 3, 2. CD 2 square 4, 3, sorry 2, 1. This is the 2, 1. 1 ఉంటాయి కదా, 2 2 = 4. CD is also 0 - 2 whole square 2 square, 5 - 3 whole square 2 square. DA ఎంత, √2 - 0 2 square plus 3 - 1 2 square 4. అంటే మొత్తము √8 ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి. ఈక్వల్ సైడ్స్ ఉంటే రాంబస్ కూడా ఈక్వల్ సైడే ఉంటుంది, ఈక్వల్ సైడ్సే ఉంటాయి. కాకుంటే మనకు ఇంకొక కండిషన్ ఏంది, డయాగ్నల్స్ ఎంత, ఏసీ డయాగ్నల్ డిస్టెన్స్ ఎంత, ఏసీ 2 - 2 0, 2 - 2 0 ప్లస్ 5 - 1 ఎంత, 5 - 1 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 5 - 1 4 స్క్వేర్ 2 - 2 0, 4 4 16 వచ్చింది. √4 వచ్చేసి 4 వస్తుంది. ఇప్పుడు ఏసీ = ఎంత రావాలా, A√2 రావాలి. A√2 ఎంత వచ్చింది, ఇది సైడ్ ఏనే కదా, ఏ వచ్చేసి √8 × √2 = √16. ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నీకు A√2. నెక్స్ట్ AB అనేది పర్పెండిక్యులర్ టు BC ఉండాలి. AB అనేది పర్పెండిక్యులర్ టు BC. BC యొక్క స్లోప్ ఎంత, y2 - y1 బై x2 - x1. ఇది స్లోప్ అనమాట. BC స్లోప్ ఎంత, 5 - 3 y2 - y1 2 - 4 ఇంటూ BC. AB స్లోప్ ఎంత, 3 - 1 బై 4 - 2 ఎంత వస్తుంది చూడండి. 5 - 3 ఎంత, 2 బై 2 - 4 -2, 3 - 1 2 బై 4 - 2 2 2 2 క్యాన్సిల్ అయిపోతే -1. అంటే M1 ఇంటూ M2 = -1 అంటే రెండు పర్పెండిక్యులర్ ఉన్నట్టే కదా, పర్పెండిక్యులర్ లైన్స్ కండిషన్ కదా ఇది. అంటే AB పర్పెండిక్యులర్ టు BC. సో హెన్స్ A, B, C, D forms square. Next, show that the points of organ plane represented by the complex numbers are the vertices of rhombus.
వర్టిసెస్ ఆఫ్ రాంబస్ అంటే ఏంది? రాంబస్ కండిషన్ ఏంది? రాంబస్కు పర్పెండిక్యులర్గా ఉండవు, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇది వచ్చేసి డిస్టెన్స్ కూడా ఇట్ను ఫైండ్ అవుట్ చేయలేము దానికి. ఇది వచ్చేసి 90 degrees ఉండదు, ఇక్కడ సైడ్స్ మధ్యలో 90 degrees ఉండదు అనమాట. సో యాంగిల్ కనుక్కోవాలా, సైడ్స్ ఆల్రెడీ ఈక్వల్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఏబిసిడి అనుకుందాము. ఏబిసిడి, ఏ వచ్చేసి ఎంత? -2 7, బి వచ్చేసి ఎంత? -3/2 1/2, సి వచ్చేసి 4, -3, డి వచ్చేసి 7/2 7/2. ఇప్పుడు ఏబి = బీసీ = సిడి = ఏడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ కనుక్కుందాము. ఏబి ఎంత అవుద్ది? √-3/2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 -7 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ఇది √2 4 2 4 -3 1 1/2 అంటే 1/4. 2 14 14 అంటే 1 - 14 13 -13 అంటే 169/4 ఎంత వస్తుంది? √170/4 ఏబి వచ్చేసి. నెక్స్ట్ బీసీ √4 + 3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -3 -1/2 హోల్ స్క్వేర్. y2 - y1 కదా, అంటే ఎంత వస్తుంది? √4 4 2 8 9 10 11 11 11ల 121/4 3 6 1 7 7 49/4 అంటే ఇది ఎంత వస్తుంది? ఇది కూడా 170/4. సిడి = √7/2 -4 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 + 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? √2 4 8 8 7 - 8 ఎంత? -1 1/2 హోల్ స్క్వేర్ = 1/4. 3 6 7 3 13 169/4 √170/4 సిడి. మళ్ళీ డిఏ కూడా √7/2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 -7 హోల్ స్క్వేర్ ఇది కూడా √170/4. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే మనం ఏమనుకుంటాం? స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అనుకుంటాం, స్క్వేర్ కానీ రాంబస్ కానీ. ఇప్పుడు లెట్ దిస్ మళ్ళా స్లోప్స్ చెక్ చేయాలి. స్లోప్స్ అంటే సిడి స్లోపు ప్లస్ m1 అనుకుంటే సిడి ఆర్ ఏబి ఏదైనా సరే, ఏదైనా ప్రాబ్లం లేదు. ఏబిసిడి తీద్దాం. ఏబి m2 ఏబి స్లోప్ ఎంత? ఏబి m2 స్లోప్ అనుకుంటే ఏబి 1/2 -7 -3/2 + 2 2 14 -13/2 2 4 -3 1/2 దీనికి -13 స్లోప్ వచ్చింది. ఇప్పుడు సిడి స్లోప్ ఏబి బీసీ చేయాలి. బీసీ సిడి కాదు, ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్ చేయాలంటే బీసీ. ఏబి బీసీ -3 -1/2 4 + 3/2 3 6 -7/2 4 9 10 11/2 -7/11. కాబట్టి ఏబి స్లోప్కి బీసీ స్లోప్కి నో రిలేషన్, అసలు నో రిలేషన్. సో ఆటోమేటిక్ ఇది రాంబస్ అయిపోద్ది. రాంబస్
ఎందుకనంటే సైడ్స్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి కదా, సైడ్స్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రాంబస్ అయిపోతుంది. నెక్స్ట్, ద పాయింట్స్ P and Q denote the complex number Z1 and Z2 in the organ plane. Organ diagram, O is the origin. If Z1 Z2 bar plus Z1 bar Z2, then show that triangle angle POQ is equal to pi by 2. ఇప్పుడు Z1 is equal to, let us suppose R1 e power I theta 1 అనుకుందాము. Z2 is equal to R2 e power I theta 2. R2 e power I theta 2. ఇప్పుడు దీన్ని నేను రాసుకోవచ్చు. Z1 బార్ అంటే R1 e పవర్ మైనస్ I theta 1 కదా Z1 బార్ అంటే. Z2 బార్ అంటే కూడా R2 e పవర్ మైనస్ I theta 2. మనకు ఆల్రెడీ అంతకుముందు నేర్చుకున్న ఆర్గాన్ ప్లేన్లో Z1 బార్ Z2 బార్ మైనస్ వస్తుంది అంతే, అంటే జస్ట్ కాంజుగేట్ నెంబరే కాబట్టి. ఇప్పుడు Z1 ఇంటూ Z2 బార్ ప్లస్ Z1 బార్ ఇంటూ Z2 అంటే ఏమొస్తుంది, ఇప్పుడు Z1 ఎంత R1 e పవర్ I theta 1 ఇంటూ Z2 బార్ ఎంత R2 e పవర్ మైనస్ I theta 2 ప్లస్ Z1 బార్ ఎంత R1 e పవర్ మైనస్ I theta 1 ఇంటూ Z2 ఎంత R2 e పవర్ I theta 2. R1 R2 ఇంటూ e పవర్ I ఇంటూ theta 1 మైనస్ theta 2. theta 1 మైనస్ theta 2 ప్లస్ R1 R2 ఇంటూ e పవర్ I ఇంటూ theta 2 మైనస్ theta 1. theta 2 మైనస్ theta 1 అంటే దీన్ని మనం R1 R2 కామన్ తీసేస్తే e పవర్ I theta 1 మైనస్ theta 2 ప్లస్ e పవర్ మైనస్ I theta 1 మైనస్ theta 2 రాసుకోవచ్చు కదా, ఎందుకని మైనస్ కామన్ తీసాను. ఇప్పుడు మనకి ఒక ప్రాపర్టీ ఉంది. ఏ ప్రాపర్టీ? e పవర్ I theta ప్లస్ e పవర్ మైనస్ I theta ఈజ్ ఈక్వల్ టు కాస్ theta. ఎందుకని ఇది కాస్ theta ప్లస్ I sin theta, కాస్ theta మైనస్ I sin theta కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 cos theta వస్తుంది. 2 cos theta అంటే దీని ప్రకారము ఇదేమొస్తుంది నుంచి నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 ఇంటూ 2 cos theta 1 మైనస్ theta 2. 2 cos theta 1 మైనస్ theta 2. వాడేమిచ్చాడు? ఈక్వల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి R1 R2 2 cos theta 1 మైనస్ theta 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది? ఈ రెండు ఇంటీజర్స్ ఇవన్నీ 0 కావు. కాస్ theta 1 మైనస్ theta 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే theta 1 మైనస్ theta 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పై బై 2. theta 1 మైనస్ theta 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2. ఇప్పుడు వాడు ఏమిచ్చాడు? Z1 Z2 ఇది ఆర్గాన్ ప్లేన్. Z1 Z2 Z1 Z2 అయితే యాంగిల్ Z1 అనేది POQ అంటే ఇదే కదా యాంగిల్ కనుక్కోమంది, ఇది theta. Z1 Z2కి యాంగిల్ బిట్వీన్ Z1 Z2 theta అనే కదా ఇప్పుడు వచ్చింది. ఇది మొత్తం theta 1 అనుకుంటే ఇది theta 2 అనుకుంటే theta 1 మైనస్ theta 2 అనే కదా ఇది, అంటే యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు పై బై 2. యాంగిల్ POQ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు స్లోప్ తీసుకుంటే ఇది theta 1 ఉంటుంది. P1 స్లోప్ theta 1 ఆర్గాన్ ప్లేన్లో, P2 స్లోప్ theta 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అన్నా ఇదన్నా ఈక్వల్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ Z హ్యాస్ ఆర్గ్యుమెంట్ theta 0 to pi by 2 satisfy the equation Z minus 3i is equal to 3, then prove that cot theta minus 6 by Z is equal to I. Suppose Z is equal to R into cos theta plus I sin theta is equal to R into e power I theta is equal to మనం దీన్ని x plus iy అనుకుందాం. x plus iy వేర్
x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఇప్పుడు మనము మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 3 అంటే z ఎంత x ప్లస్ ఐవై కదా, x ప్లస్ ఐవై మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 3 అంటే x ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 9. 9 క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6y, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6y అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎంత పైన ఉన్నది కదా, ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటానే కదా, ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 6. వై అంటే ఎంత ఆర్ సైన్ థీటా అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 కాబట్టి 6r సైన్ థీటా. ఆర్ వచ్చేసి ఎంత వస్తుంది, ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సైన్ థీటా. ఇది మనకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సైన్ థీటా. ఇప్పుడు మనం ఏమడిగాడు, కాట్ థీటా మైనస్ 6/z, జెడ్ వాల్యూ ఎంత ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఐ అని ప్రూవ్ చేయాలి మనం. అంటే కాట్ థీటా మైనస్ 6/r అంటే ఎంత 6 సైన్ థీటా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కాంజుగేట్ ఎంత, కాంజుగేట్ వచ్చేసి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. దాన్ని డినామినేటర్లో కూడా మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరే కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, కాట్ థీటా మైనస్ 6 క్యాన్సిల్, 1 ఏమొస్తుంది ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 కాబట్టి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై సైన్ థీటా. మనం దీని నుంచి ఏం రాయొచ్చు, కాట్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది కదా, సైన్ థీటా బై సైన్ థీటా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా అనే కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చేస్తుంది. సో అయ్యే కదా ఒకటి కావాలన్నది, హెన్స్ ప్రూవ్డ్. ఇది మనకు దీంట్లో ఉన్న ప్రాబ్లం. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఐ పవర్ మైనస్ 999, ఐ పవర్ మైనస్ 999 అంటే ఏంది 1/i పవర్ 999. ఇప్పుడు దీన్ని మనము ఐ పవర్ 4k ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా, ఐ పవర్ 4k దాని ప్రకారం తీసుకుందాం. 999ని 4తో డివైడ్ చేస్తే 4 2 8, 19, 4 4 16, 39, 4 9 36 ప్లస్ 3 అంటే రిమైండర్ 3 మిగిలిద్ది. అంటే ఐ పవర్ 4 ఇంటూ 243 ప్లస్ 3, ఐ పవర్ 4k ఎంత, ఐ పవర్ 4k ఆల్రెడీ 1 కాబట్టి 1 ఇంటూ ఐ క్యూబ్ అంటే ఇది మొత్తం ఏమైంది అంటే 1/i పవర్ 999 ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇంటూ ఐ క్యూబ్ అంటే 1/i క్యూబ్ అంటే ఎంత ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఐ అంటే ఎంత వస్తుంది 1/-i. మైనస్ ఐ అంటే -1/i కూడా రాసుకోవచ్చు కదా, -1/i అంటే ఐ స్క్వేర్ బై ఐ, ఐ క్యాన్సిల్, ఐ అనేది దీనికి ఆన్సర్. అంటే ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1+i. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1+i అయితే జెడ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్పే కదా, జెడ్ ఇన్వర్స్ 1/1+i. 1/1+i అంటే ఎంత కాంజుగేట్తో మల్టిప్లై చేయడమే, 1/1+i ఇంటూ 1-i/1-i మల్టిప్లై చేస్తే 1-i/a + b ఇంటూ a - b
1 plus 1, 1 by 2 into 1 minus I. So, option 1 is the correct answer. Next, modulus of 5 plus 4i. Modulus is square root of 5 square plus 4 square కదా. Square root of 25 plus 16, square root of 41. So, option 3 is the correct answer. Next, square root of minus 25 into square root of minus 9 అంటే square root of minus 1 ని minus 1 into 25 into square root of minus 1 into 9 is equal to minus 1 అంటే ఎంత? I square into 5 square into square root of I square into 3 square అంటే వస్తుంది 5i into 3i బయటకు వచ్చేస్తే 5 హోల్ స్క్వేరే కదా. 15 into I square అంటే ఎంత వస్తుంది? మైనస్ 15. So, option 2 is the correct answer. Next, conjugate of 2 minus I by 1 minus 2i is. కాంజుగేట్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేయాలి. 2 minus I by 1 minus 2iని సింప్లిఫై చేద్దాం. 2 minus I by డినామినేటర్ కాంజుగేట్ అంతా 1 minus 2i into 1 plus 2i into 1 plus 2i అంటే ఏమొస్తుంది? 2 plus 4i minus i minus 2i square మల్టిప్లై చేస్తే కింద డినామినేటర్లో ఏమొస్తుంది? a square minus b square కాబట్టి 1 plus 2 2 జా 4 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? పైన 2 plus 3i minus 2i square and I square is equal to minus 1 కాబట్టి minus into minus plus 2 by 5 అంటే ఏమొస్తుంది? 4 plus 3i by 5 ఇది జడ్ వచ్చింది. కాంజుగేట్ అంటే అంతా జడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు 4 minus 3i by 5 ఇది కాంజుగేట్. ఇది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ జెడ్ ప్లస్ 3 ఇంటూ జెడ్ బార్ ప్లస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు ద వాల్యూ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ 3. సరే, దీన్ని జెడ్ ప్లస్ 3 ఇంటూ జెడ్ బార్ ప్లస్ 3 తీసుకున్నాం అనుకో, జెడ్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ 3z ప్లస్ 3z బార్ ప్లస్ 9. జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మాడ్యులస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ బార్ ఎంత? జెడ్ ప్లస్ జెడ్ బార్ ప్లస్ 9 అంటే జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే నీకు రియల్ నెంబర్ ఒకటే వస్తుంది. రియల్ నెంబర్ ఒకటే వస్తుంది అంటే మాడ్యులస్ జెడ్ బార్ ఎంత? మాడ్యులస్ జెడ్ లెటస్ సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాము. మాడ్యులస్ జెడ్ బార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 3 ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ బార్ ఎంత? జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై కదా. జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 9. జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 6x ప్లస్ 9 అంటే ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 3 వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే ఎంత? ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 3 ఎంత వస్తుంది? మాడ్యులస్ ఆఫ్ అంటే ఎక్స్ ప్లస్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు రియల్ నెంబర్ దెన్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్ ఇఫ్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్. నాన్ రియల్ అంటే ఇమాజినరీ పార్ట్ ఉండాలి. ఇమాజినరీ పార్ట్ ఉండే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది? వై ఈజ్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్ అంటే వై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే సరిపోద్ది. వై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆటోమేటిక్గా ఇమాజినరీ పార్ట్ ఉంటుంది కాబట్టి నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్. వై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఎందుకనంటే ఎక్స్కి 0 పెట్టామనుకో ఐవై, వైకి 0 పెట్టామనుకో ఎక్స్కి 0 పెట్టి వై కూడా 0 అయితే ఇది అసలు రియల్ కాంప్లెక్స్ నెంబర్ అయిపోద్ది. రియల్ కాంప్లెక్స్ అందుకని వై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
If a plus ib is equal to c plus id, then a plus ib is equal to c plus id అయితే modulus of a plus ib equal to modulus of c plus id. అంటే ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ a square plus b square is equal to square root of c square plus d square. బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి a square plus b square is equal to c square plus d square. So option 4 is the correct answer. Next, the sum of the series I plus I square plus I cube and so on up to 1000 terms. 1000 terms. First of all, continuous I plus I square plus I cube plus I power 4 ఎంత చూడండి. I ఎంత? I square is equal to -1. I cube is equal to ఎంత? ప్లస్ I power 4 is equal to +1. +1 -1. ఇది మైనస్ I, సారీ. ఇది I cube is equal to -I. -I plus I క్యాన్సిల్ 0. అంటే ఎనీ కంటిన్యూస్ 4 టర్మ్స్ 0 అయిపోతాయి. అంటే మొత్తం 1000 టర్మ్స్ కదా. 1000 టర్మ్స్ అంటే నీకు మొత్తము 4తో డివైడ్ చేస్తే ఎంత? 4 2 జా 4 5 అంటే 250 కంటిన్యూస్గా 4 టర్మ్స్ వస్తాయి. అంటే ఎవ్రీ 4 టర్మ్స్ 0నే కాబట్టి అంటే I power 4k plus I power 4k plus 1 plus I power 4k plus 2 plus I power 4k plus 3 is equal to 0 అనమాట. ఈ రూల్ ప్రకారం కంటిన్యూస్గా మొత్తం ఉన్నాయి కాబట్టి ఇది 0. 250 4 టర్మ్స్ కంటిన్యూస్గా వస్తాయి. నెక్స్ట్, ద కాంప్లెక్స్ నెంబర్ z which satisfies the condition I plus z by I minus z is equal to 1 lies on the z is equal to x plus iy అనుకుందాము. I plus x plus iy by I minus x minus iy modulus is equal to 1. అంటే ఇది ఏమొస్తుంది? modulus of x plus I into y plus 1 by minus x plus I into 1 minus I is equal to 1. అంటే ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x square plus y plus 1 హోల్ స్క్వేర్ కింద ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ x square plus 1 minus y హోల్ స్క్వేర్ is equal to 1. మనము స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడేమవుద్ది? x square ప్లస్ y plus 1 హోల్ స్క్వేర్ is equal to మైనస్ x square and x square అన్న సేమే కదా. x square ప్లస్ y minus 1 హోల్ స్క్వేర్. x square క్యాన్సిల్ అయిపోతాయి. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే y square plus 1 plus 2y is equal to y square minus 2y plus 1. y square క్యాన్సిల్, 1 క్యాన్సిల్, minus 2y ఇటు వస్తే 4y is equal to 0. y is equal to 0 అంటే దాని అర్థం ఏంది? x యాక్సిస్ మీద కదా y వాల్యూ ఉండేది. సో ద x యాక్సిస్ is the second option is the correct answer. Thank you for watching. Please like, share and subscribe our channel Vision IIT JEE.